అనుకున్నా వచ్చినాడు వస్తాడు. మంది ప్రైవేట్ సైన్యం హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ చూసారైతే నేనైతే కోఆపరేటివ్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మీట్లో పెట్టాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఇమేజ్లో స్టార్టింగ్లో చూసుకుంటే ఇక్కడైతే ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఇక్కడ స్కై బ్లూలో ఉంది కదా, ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఇమేజ్ కాదు స్కై బ్లూ క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్లోకి వెళ్ళి సెలెక్ట్ ఇమేజ్ చేసుకోండి. మీకు నచ్చిన ఇమేజ్ నేనైతే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ చేశాను. ప్లస్ ఐకాన్ చేస్తే సింపుల్గా ఇలాగా కొంచెం జూమింగ్ ఎక్కువైంది. దాన్ని 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 19 సెకండ్స్ కాడికి వచ్చి 17 సెకండ్స్ కాడికి వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ ఉంది కదా 18 సెకండ్స్ కాడ దాని వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ట్రిమ్ చేసుకుంటే సింపుల్గా యాడ్ అవుతుంది. ఇలాగ మీరు నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసి తర్వాత వీడియో ఓపెన్ చూపిస్తాను. ఇలాగా మీరు యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ క్లిక్ చేసి సింపుల్గా ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 17 సెకండ్స్ ఉంది కదా, ఆ ఇమేజ్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ ఎఫెక్ట్ అయిపోతుంది. సింపుల్గా ఇలాగ యాడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ వదిలేసి తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ దాన్ని క్లిక్ చేస్తే ఇలా సింపుల్గా యాడ్ అయిపోతుంది. ఇలాగ మళ్ళీ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి సింపుల్గా ఇలాగ యాడ్ చేసేది. ఇలాగా సింపుల్గా యాడ్ చేసుకొని ఇలాగ యాడ్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ ఉంది దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ కార్డ్ నుంచి పేస్ట్ చేయండి. ఇలా క్లిక్ చేసి సింపుల్గా పేస్ట్ చేయండి. ఇలా మీరు ఎండింగ్ వరకు పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ 13% షేర్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.